పాండిచేరికి వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియోని సేవ్ చేసుకొని పెట్టుకోండి. చెన్నై నుండి పాండిచేరి నైట్ 12ంటికి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేలోపు 2 hours పట్టింది. మేమైతే మాత్రం బీచ్ ఎదురుగా రూమ్ తీసుకున్నాం. పాండిచేరికి వీకెండ్స్ వస్తే మాత్రం రూమ్ రెంట్ చాలా ఎక్కువ. మధ్యాహ్నం లంచ్ చేసేసి పాండికి అయితే బయలుదేరిపోయాం. మా రూమ్ కి అయితే 1.5 kilometer. మాకైతే మాత్రం మార్నింగ్ మాత్రం ఫుల్ గా వర్షం పడింది. ఇక్కడ మార్నింగ్ మొత్తం రూమ్ లో ఉండి నైట్ పూట మాత్రం ఈ లొకేషన్ చూడడానికి వెళ్ళాం. పాండిచేరికి ఫోటో షూట్ కోసం వచ్చే వాళ్ళైతే మాత్రం మార్నింగ్ వస్తారు. ఇక్కడ వర్షం పడింది కాబట్టి మేమైతే నైట్ వచ్చాం. మార్నింగ్ అంటే నైట్ చాలా రష్ గా ఉన్నారు. ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ మేము విజిట్ చేసిన ప్లేసెస్ ఫ్రెంచ్ కాలనీ, లైట్ హౌస్, వైట్ టౌన్. పాండీలో ఒక చిన్న స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేయండి. ఈ క్రాఫ్ట్ బజార్ లోనే ఇక్కడ వాళ్ళ చేతులతోనే వాళ్ళు తయారు చేసి అమ్ముతారంట. లోపల ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అన్ని స్ట్రీట్స్ వరుసగా చూసుకుంటూ వచ్చి ఒక దగ్గర ఫోటో షూట్ కోసం ఆగిపోయాం. నైట్ అయితే వ్యూ మాత్రం ఇలా కనపడుతుంది. మార్నింగ్ అయితే ఫోటో షూట్ కోసం మాత్రం ఇంకా బాగుంటుంది. ఇంకా అన్ని వరుసగా చూసుకుంటూ ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోస్ దిగుతూ వచ్చాం. ఇలాంటి వాటి దగ్గర చాలా మంది ఎక్కువ ఫోటోస్ దిగుతూ ఉంటారు. మేమైతే మాత్రం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని విజిట్ చేద్దాం అనుకున్నాం. కానీ అన్ని చూసాం కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటే విజిట్ చేయలేకపోయాం. ఫోటో షూట్ కి మెయిన్ పాయింట్ ఇక్కడ ఇదే. మన ఆంధ్ర అరకు కేఫ్ లో ఈ కూల్ వెదర్ కి వేడిగా ఒక కాఫీ తాగాం. మార్నింగ్ 1 పడేటప్పుడు మొత్తం రాక్ బీచ్ లో ఎంజాయ్ చేసాం. ఈ పాండీలో వేరే స్టేట్స్ వాళ్ళు చాలా ఎక్కువ మంది వాళ్ళే కనపడుతున్నారు. వెళ్లే ముందు మీ లెక్క ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ నెక్స్ట్ వీడియో.